శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 28వ అధ్యాయం. అంబరీషుడు సుదర్శునితో యుద్ధం చేయుటకు సిద్ధపడుట. అంబరీషుడు, ఓ సుదర్శన, ఆగుమాగుము, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, అంతేకాక మహాముని, కనుక ఇతనిని చంపదగదు. నీకు వధ చేయుట ఎందే పట్టుదల యున్నచో నన్ను వధించుము, ఈ బ్రాహ్మణుని వదులుము. అట్లు సమ్మతం కాని ఎడల నాతో యుద్ధమాచరింపుము. నీవు నా ఇష్టదైవమగు విష్ణుమూర్తి యొక్క ఆయుధముగా ఉంటివి కనుక నాకు పూజ్యుడైతివి. అయినను నేను నీతో యుద్ధం చేయుదును, కాని నిన్ను బ్రతిమిలాడుకొనను. నీవు సమస్త భూతములను జయించగలవాడవని నేను ఎరుగుదును. అయినను నా భుజబలమును చూడుము. విష్ణుమూర్తి మొదలగు దేవతలందరూ నీ బలమును నా బలమును చూచెదరుగాక. నిన్నిప్పుడు క్రింద పడవేయుదును. అట్టి అవస్థను నీ గురి కాకుండా ఈ మునిని విడుపుము అనెను. అంబరీషుని మాటలు విని సుదర్శనుడు సంతోషించి అతనిని పరీక్షించవలయునను తలంపుతో లేని కోపం తెచ్చిపెట్టుకొని, రాజా, నా శక్తి సామర్థ్యములను మరిచితివా? పూర్వము నేను మధుకైట భూములను వధించి తిని, దేవతలు అనేక విధములా హింసించుచున్న రాక్షసులను అనేక మందిని చంపితిని. కోపంతో ఉన్న దుర్వాసముని ముఖము చూచుట ఎవడైనను సహించగలడా? అట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజస్సు గలవాడైనను నా వలన ఇట్టి అవస్థ పొందెను. శంకర బ్రహ్మల యొక్క 2 తేజస్సులు నాకు సరికానివై ఉన్నవి. శంకర బ్రహ్మల తేజస్సు గలవాడైన దుర్వాసుడే ఇట్టి అవస్థకు గురి అయినప్పుడు క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమాచరించుట ఎట్లు సమర్థుడవుదువు? రాజా, క్షేమం కోరినవాడు బలవంతునితోటి సంధి చేసుకొనవలెను. ఇది న్యాయ పద్ధతి. కానీ నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధమునకు ఎలా సిద్ధపడుచున్నవు? నీవు హరిభక్తుడవు కనుక నిన్ను ఇంతవరకు సహించితి ఇంటిని. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనుకుము, దూరముగా పొమ్ము అని చెప్పెను. అది విని అంబరీషుడు కండ్లెర్రజేసి సుదర్శునితో, చక్రమా, నీవు నా దేవుడగు విష్ణువునకు ఆయుధమూట వలన నిన్ను బాణముతో 1000 తునకలు గావించలేదు. నీవు క్షత్రియ ధర్మం అనుసరించి మాట్లాడుచున్నావు. నీ గర్వమును నిర్మూలించగల బాణములు నా చేతియందు ఉన్నవి. నేను గోబ్రాహ్మణ దేవతలయందును స్త్రీలయందును జాతులయందును బాణప్రయోగం చేయను. నీవు క్రూరుడవు, అయినను దేవుడవు కనుక ఉపేక్షించుచున్నాను. నీవు దేవత్వమును విడిచి క్షత్రియత్వం వహించి నా ఎదుట నిలిచి నా వేడి బాణములను సహించుము అని పలికి ఈ 24 నిశితమైన బాణములను సుదర్శనుపై విడిచెను. తనపై బాణములు విడిచిన అంబరీషుని చూచి చక్రం నవ్వుచు, రాజా, నిన్ను రక్షించుటకై విష్ణుమూర్తి నన్ను పంపెను. నిన్ను శరణు కోరిన మునిని వదిలితిని. ఇక సుఖముగా ఉండుము అని పలికి అంబరీషుని కౌగిలించుకొని నేలపై ఒరిగి నమస్కరించెను. అప్పుడు అంబరీషుడు చక్రను చూచి, సుదర్శన, సంసార మధ్యమున సంచరించు పురుగు వంటి నేనెక్కడా? విష్ణుమూర్తి హస్తంనందు తేజరిల్లు నీవెక్కడా? ఈ విషయము తెలిసియుండియు నీతో యుద్ధమునకు సిద్ధపడిన నన్ను క్షమించుము అని ప్రార్థించి స్ఫుర సహస్రార శిఖతీ తీవ్రం సుదర్శనం భాస్కరకోటి తుల్యం సురద్వీషం ప్రాణ వినాశి విష్ణు చక్రం సదాహం శరణం ప్రపద్యే అని స్తుతించి సుదర్శనుని మహిమను అనేక విధములా కొనియాడి సాష్టాంగపడి నమస్కరించెను. అంతటా సుదర్శనుడు అంబరీషుణ్ణి పైకి లేవనెత్తి, రాజా, కలియుగమునందు ఈ కథను ఒక్కసారైనను వినువారు చదువువారు నన్ను స్తుతించువారు అనేక భోగములు పొంది తుదకు మోక్షం పొందుదురు అని పలికి అంతరార్థమాయెను. శ్రీమాత్రే నమః.